నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. గర్భం మద్ది గ్రామాలలో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. కూటమి మోసాలపై ప్రజలను చైతన్యపరచాలన్న చిన్న శ్రేణు. మన్యంలో ఎస్ఎఫ్ఐ నిరాహార దీక్షలను భగ్నం చేసిన పోలీసులు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతామని ఎస్ఎఫ్ఐ హెచ్చరిక. నెల్లిమర్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు కొండపల్లి అనిత. కూటమితోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యపరిచి ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా వైసీపీ శ్రేణులు పనిచేయాలని భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం విశాఖ జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలోకి తొక్కారన్నారు. P4 అని చెప్పి ఉపాధ్యాయులు ఒక్కో బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవాలంటూ జీవో విడుదల చేశారని, ఉపాధ్యాయులు తిరుగుబాటు చేయడంతో ఆ జీవోను వెనక్కి తీసుకున్నారన్నారు. కొత్త పింఛన్ల కోసం వేలాది మంది అర్హులు ఎదురు చూస్తున్నా మంజూరు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ పద్మనాభం మండలంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక నినాదంతో ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం కేవలం ప్రభుత్వం ఏర్పడి 14 నెలల కాలమే కదా అయింది. ఈ 14 నెలల్లోనే ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టవలసి వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేయాలి. దాని ద్వారా మనందరం కూడా గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల ద్వారా ఈ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఎన్నికల్లో ఓడిపోయాం 2024లో. ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలో అత్యంత దారుణంగా ఓటమి చెందాం. అయినప్పటికీ కూడా ఓటమి చెందిన తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు ఈ నియోజకవర్గంలో ఏర్పడ్డాయి. అకారణంగా ఇక్కడ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు వారి పార్టీని విరమించుకున్న తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో నన్ను ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు. మరి సమన్వయకర్తగా నియమించిన తర్వాత ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొక్కసారి నేను ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అనేక రకాలైన మార్పులు చేర్పులు రాజకీయాల్లో జరుగుతూ ఉన్నాయి. మార్పుల్లో భాగంగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా. రాజకీయాల్లో ప్రతి 5 సంవత్సరాలకి వ్యక్తులు వస్తూ ఉన్నారు, వ్యక్తులు మారుతూ ఉన్నారు. కానీ సమస్యలు అలాగే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేకపోయామో, రాజకీయంగా ముందుకు పోలేమని చెప్పే బాధలోన మొదలు పడతా ఉన్నారు. మళ్ళీ నియోజకవర్గం నుంచి మరి నేను పక్క నియోజకవర్గం జిల్లా అయినప్పటికీ కూడా సదూరంగా ఇందాకడే చెప్తా ఉన్నాను. ఒకసారి వేదిక ద్వారా ఈ జిల్లా 78వ సంవత్సరంలో, విజయనగరం జిల్లా ఏర్పడింది 79వ సంవత్సరంలో. అంతకుముందు విజయనగరం జిల్లా విశాఖపట్నంలో విజయనగరం జిల్లా ఉండేది ఆనాడు. తర్వాత జిల్లా ఏర్పడిన తర్వాత మరి పివిజి రాజు గారు మాకు ఆనాటి నుంచి పెద్దలైనటువంటి వారి హయాంలో వారి పేరున వారి తండ్రి గారి పేరు విజయరామ గారి విజయనగరం జిల్లాగా ఏర్పడింది. కొత్తగా జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం. జిల్లా ఏర్పాటు చేసుకున్నప్పటికి కూడా ముఖ్యంగా ఈ పద్మనాభం మండలానికి సంబంధించి ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరం కూడా విజయనగరంతో సత్సంబంధాలు, కుటుంబ బంధాలు, రాజకీయ సంబంధాలతో పోతా ఉన్నాం. రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. మళ్ళీ నియోజకవర్గ సమన్వయకర్తకు వచ్చాను. నియోజకవర్గ సమన్వయకర్తకు వచ్చిన తర్వాత ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నాకు ఇచ్చిన ఆదరణ, నాకు ఇచ్చిన స్ఫూర్తి, నాకు ముందుకెళ్ళు అనే మీ వెనకాతలు ఉన్నామని చెప్పి ఇచ్చిన ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నాకు ఇచ్చిన బాధ్యతని మీ అందరితో ఆలోచనలతో వెళ్తానని చెప్పి
మీ తాలూకు ఆలోచనలు ఏంటంటే మీ ప్రాంత అభివృద్ధి చేయడం, మీ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండడం, ఈ ప్రాంతానికి ఏ అవసరమో ఆ అవసరాలు గుర్తించి ఈ ప్రాంత అభివృద్ధి తీసుకెళ్ళడం అనేది ముఖ్యమైన లక్షణం మీ ఆలోచన. ఆ దిశగానే నేను పనిచేస్తానని చెప్పి ఆ దిశగానే మీకు మాటిస్తూ మీ అందరి తరపున ముందున్న కార్యకర్తలకు కానీ వేదిక ముందున్న పెద్దలకు కానీ నేను చెప్పే మాట ఒకటే, మీ ఆలోచనలతో మీ గౌరవాన్ని పెంచుతూ, మీ తాలూకు ఆలోచనలు పెంచుతూ, మీ ఆలోచనలు అడుగేస్తూ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను. ఈ భగవంతుడి ఆశీస్సులతో, ఆ ప్రజల అభిమానంతో, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకుల తాలూకు ఆలోచనలతో ఈ నియోజకవర్గంలో రాబోయే కాలంలో జరిగిన మంచిని ఈ ప్రాంత మంచి కోసం, ఈ ప్రాంత ప్రజల మంచి కోసం ఆలోచనలతో ఉంటామని చెప్పి మొక్కగా మాటిస్తూ నేను ఈ కార్యక్రమంలో పోతా ఉన్నాను. ఈరోజు ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ సుదీర్ఘంగా 12 నెలల కాలం, 14 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి, సంవత్సర కాలం అయిపోయింది. ఎందుకంటే ఇందాక చాలామంది చెప్పారు, మనం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ప్రతి పేదవాడి సంక్షేమం చూసాం. మనకు ఓటమి జరగడం ఏంటి, అసలు ఓటమిని ఊహించుకోలేకపోతున్నాం అని చెప్పి. నిజమే, మనం ఎవరు ఓటమిని ఊహించుకోలేదు, ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. దానికి కారణం ఏ రాజకీయ పార్టీ అయినా ఏవైతే హామీలు ఇస్తారో ఆ హామీలు అమలుపరిచిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తే ప్రజలు మంచి సాధనంగా ఆహ్వానిస్తారన్న ఒక ఆలోచనతో ముందుకు పోయాం. కానీ కుట్రలు కుతంత్రాల ఆలోచనలతో ఇవాళ కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఒక 3 పార్టీలు కలిసి ప్రజల తాలూకు ఆలోచనని, వాళ్ళ తాలూకు ఆశని ఆకలింపు చేసుకొని కేవలం మోసంతో ఈ ప్రజల తాలూకు ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారు నిండున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లో మిగిలి ఉన్నారు. కానీ వీళ్ళని ఎలాగైనా విడదీయాలి, అధికారం చేయించుకోవాలంటే లేని ఆశని మన ప్రజలకు చూపించారు. ఏదో సూపర్ 6 హామీలు అని చెప్పి సరే మనందరికీ తెలుసు, ఇస్తామంటే ఆశ, కొడతామంటే భయం మన పేద ప్రజలకి, అందులో ముఖ్యంగా మన ప్రాంత ప్రజలకి లేని హామీలు ఇచ్చారు. సూపర్ 6 హామీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలు ఉన్నాయో వాళ్ళు ఒకే మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, మీరందరూ కూడా బలమైన మీ గ్రామాల్లో కార్యకర్తల్లాగా మీరు అందరూ చలామణి అవుతున్నారు. మీ వేదిక మీద ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అందరూ కూడా చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక మాట చెప్పారు ఎన్నికల ముందు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలని ఏ ఒక్కటి ఆపకుండా కొనసాగిస్తాను, అవి కొనసాగిస్తూ అదనంగా సూపర్ 6 ఇస్తానని చెప్పాడు. దాంతో ప్రజలందరూ కూడా ఆలోచనలో పడ్డారు. అమ్మో జగనన్నకి ఇచ్చిన కార్యక్రమాలను ఇస్తారు అంటే మళ్ళీ మనకు అమ్మఒడి వస్తుంది, మళ్ళీ రైతు భరోసా వస్తుంది, మన పిల్లలు బాగా చదువుకుంటారు, మన పిల్లలకు మంచి వైద్యం వస్తుంది, మన ఇంటికి పెన్షన్లు వస్తాయి, మళ్ళీ మన ఇంటికి అన్ని కార్యక్రమాలు కూడా మనకి మంచి వైద్యం అందుతుందని ఆలోచన చేశారు ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మరలా సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం, తప్పకుండా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామన్న ఉద్దేశంతో ఆయన ఉన్న వాస్తవాన్ని నిజాయితీగా ఒప్పుకొని ఆ కార్యక్రమం చేశారు. కానీ వీరేం చేశారు, లేనివి ఉన్నట్టుగా చెప్పి, చేయలేనివి చేసినట్టుగా చెప్పి, అలాగని ఇవాళ ఈ రాష్ట్రంలో సుమారు 1,70,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు ఈ 14 నెలల కాలంగా. ఈ 14 నెలల కాలంగా మీరేం చెప్పారు, నేను సంపద సృష్టించి ఇవన్నీ చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తే అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని చెప్పారు. మీరు ఎలాగిస్తారని చెప్పడితే నేను సంపద సృష్టిస్తానని చెప్పారు. ఇవాళ మీరు సంపద సృష్టించే పోగా 1,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి కేవలం ఒక సంక్షేమ పథకాన్ని కూడా పూర్తిగా ప్రజలకు అందజేయకుండా ఉన్నందుకే ఈరోజు మీరేదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల కోసం ప్రజల తరపున మన పోరాటానికి, ప్రజల తరపున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఓ పక్క సంక్షేమ పథకాన్ని, ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో నువ్వు చేయలేకపోతున్నావు అనే విషయాన్ని ప్రజలకు చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున మనకి బాధ్యత ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేయడానికే ఈరోజు మన కార్యక్రమం పెట్టుకున్నాం. చివరిగా ఒకే మాట చెప్తా ఉన్నాం, అధికారం ఉన్నా లేకపోయినా, ఇందాక చెప్పాను, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉంటాం, మీ మధ్య ఉంటాం, మీ కష్టసుఖాలు ఉంటాం. మీరేదైనా కష్టంకి వస్తే మీ దగ్గరికి వచ్చి ఓదార్చే పరిస్థితి చేస్తున్నాం, లేదా మీరు ఏదో శుభకార్యాన్ని పిలిస్తే మీ అందరితో వచ్చి ఆశీర్వదించి 10 ప్రజలకు భోజనం చేసి పోతా ఉన్నాం. కారణం ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉంటాం. ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను, నేను కానీ ఈ వేదిక మీద పెద్దలు కానీ ఈ 14 మండల వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి, ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా, ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు కూడా ఈ జనసేన అందుబాటులో ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా
పేరు పేరున ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇంత స్వాగతం పలికిన ముఖ్యంగా మధ్య గ్రామ ప్రజలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఆకాంక్ష హాత్తో మహిళా సంఘాల ఆర్థిక స్థితి మెరుగుపడనుందని, ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో మహిళా సంఘాల ద్వారా తయారు చేయబడిన వస్తువుల ప్రదర్శన, విక్రయాల స్టాళ్లు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో స్థానిక ఉత్పత్తులు మార్కెట్ లభ్యతను పెంచుతుందన్నారు. ఈ చొరవ ద్వారా స్థానిక మహిళా స్వయం సహాయక బృందాలు, రైతులు, చేతి వృత్తి నిపుణులు, నేత కార్మికుల ఆర్థిక స్థితి మెరుగుపడనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనతో వినియోగదారులు సరసమైన ధరలకు స్థానిక ఉత్పత్తులను పొందగలుగుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంపూర్ణ అభియాన్ సమారోహ్ కార్యక్రమంకి పార్వతీపురం జిల్లాలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన పార్వతీపురం మన్యం జిల్లా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్, ఆశావాహ డిస్ట్రిక్ట్, అలాగే బామిని బ్లాక్ కూడా యాస్పిరేషనల్ బ్లాక్గా ఉంది. సో అక్కడ 40 ఇండికేటర్స్ బామినిలో, జిల్లా స్థాయిలో 49 ఇండికేటర్స్, అంటే ముఖ్యంగా విద్య, వైద్యం, జీవనోపాధులు మరియు నైపుణ్య శిక్షణ ఈ రంగాల్లో అభివృద్ధి సాధించినట్లయితే ఆ ఇండికేటర్స్ని ఆధారంగా, అంటే 3 ఇండికేటర్స్లో మంచి ఫలితాలు సాధించిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం సన్మానించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన కార్యక్రమం పిఓ ఐటీడీఏ పార్వతీపురం వారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హాట్ బజార్ ద్వారా గిరిజన ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, వాళ్ళని బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడం మరియు వారికి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడానికి కూడా ఈ యొక్క స్టాల్స్ కూడా ప్రదర్శన చేయబడింది. సో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రభుత్వం అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదని, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలన్న విషయాన్ని కూటమి నాయకులు తెలుసుకోవాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జిల్లా మేరకముడిదం మండలం గర్భాం గ్రామంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని, ఎన్నికల ముందు అబద్ధపు హామీలను ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. తల్లికి వందనం అమలులో ఆంక్షలు విధించి 2 విడతల్లో నగదును వేశారన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే లేదన్నారు. డ్వాక్రా మహిళలకు గతంలో 0 వడ్డీకే రుణాలు మంజూరయ్యేవని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు 0 వడ్డీ అమలు చేయలేదన్నారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ప్రజలకు వివరించాలని వైఎస్ఆర్పీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక నినాదంతో గ్రామాల్లోకి వెళ్ళాలి. ఎందుకు మోసం గ్యారంటీ అనేది ఇవాళ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశం అయిన తర్వాత మొత్తం మండలంలో వేదిక మీద పెద్దలందరం కూడా కూర్చొని ఒక సమావేశ తేదీలు పెట్టుకొని ఏ రోజు గ్రామాలకు రావాలి, ఎలా గ్రామాల్లో కార్యక్రమం చేసుకోవాలని చెప్పి ఆలోచన చేసుకోవడం. గ్రామాల్లో కూడా మనం కూడా గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు గ్రామంలో ఉన్న ఆ గ్రామ పెద్దలందరం కూడా ఒక దగ్గర చేరుతాం, ఓ దగ్గర మాట్లాడుకుంటాం. అక్కడి నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి మనం వాళ్ళకి ఒక పాంప్లెట్ వేసాం, ఆ పాంప్లెట్తో వివరించి చెప్పాలి. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం వచ్చిన తర్వాత ఆ గ్రామాల్లో కావాల్సిన అంశాలేంటి, ఆ గ్రామ అభివృద్ధి ఏంటి, లేదు ఆ మండలం కావాల్సిన అంశాలేంటి, ఆ మండలాన్ని ఏ అభివృద్ధి చేసుకోవాలి, ఏ రకం అంశాలు కావాలని చెప్పి. కానీ ఇవాళ ఉన్న పార్టీ, ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం వాళ్ళ విధానాలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. కారణం వాళ్ళెవరూ కూడా ఇక్కడ నుండి ప్రజల మధ్య మమేకం అయ్యేవాళ్ళు కాదు. సత్యబాబు గారి గ్రామాలకు వెళ్తే ఓ పక్క ప్రజలను ఎదురుగా పెట్టుకుంటే, ఓ పక్క అధికారులు పెట్టుకొని మీ గ్రామాల్లో ఏ అంశాలు కావాలని చెప్పి
ధైర్యంగా అడిగేవారు. ఇవాళ సంవత్సరంలో అయిన తర్వాత మనం గ్రామాల్లోకి వెళ్తామని చెప్తున్నాం తప్ప ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా కూడా మేము గ్రామాల్లో ధైర్యంగా వస్తామని చెప్పే పరిస్థితి లేకుండా కేవలం 3 ఇళ్ళు తిరిగి ఇంటి నుంచి పారిపోయే పరిస్థితి వాళ్ళు ఉన్నారన్న విషయాన్ని ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి వేదిక మీద పెద్దలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ జిల్లాలో ఏం పనులేం జరగడం లేదు, ఏ కార్యక్రమాలు చేయడం లేదు. అధికారులు నిలదీయడం వల్ల, అధికారులకు చెప్పడం వల్ల, అధికారుల మీద నిలబడడం వల్ల జరిగేది కాదు. ఇప్పటికే ప్రజల్లో అధికారులకి ప్రజాప్రతినిధులకి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అధికారులంతే కేవలం డబ్బులు ఇచ్చి పనులు చేయించుకునే పరిస్థితి వాళ్ళ అధికారుల్లో ఉన్నారు. కేవలం ప్రజాప్రతినిధులు ఎలా ఉన్నారంటే కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఏ కార్యక్రమంలో మనకు వస్తే 10 రూపాయలు వస్తాయని ఆలోచన చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ప్రజాస్వామ్య సంబంధించిన పనులు కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ ఎక్కడా కూడా లేదు. కాబట్టే మన అందరం కూడా ఇవాళ తేడాను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ గమనింపు అనేది ప్రజలకు వెళ్ళాలి. ప్రజల దగ్గర మనం ముందుకు పోదాం. ఖచ్చితంగా వారు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో ఆ కార్యక్రమాన్ని మరకముడిద మండలంలో చీపురుపల్లి నియోజకవర్గంలో విజయవంతం అయ్యే విధంగా మనందరం పనిచేద్దామని, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పెద్దలు వెళ్ళిపోయినా నేను ఉంటాను. అందరం కూర్చొని ముఖ్యంగా వేదిక మీద పెద్దలు మనం కూర్చొని ఓ షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం ముఖ్యంగా అవకాశం ఉన్నంత వరకు నేను అన్ని గ్రామాల్లో అవకాశం ఉన్నంత వరకు నేను పార్టిసిపేట్ చేస్తాను. అలాగే పెద్ద సత్యబాబు గారు చెప్తారు. వారు ఇచ్చిన దిశానిర్దేశాన్ని బట్టి మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఖచ్చితంగా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా మన కార్యకర్తలను కలుసుకొని వాళ్ళకి భరోసా ఇచ్చి ఆ ప్రజలకు భరోసా ఇచ్చి మీకు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగేంత వరకు మీ వెంట వైఎస్ఆర్ పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా అమలు పరచకపోతే అప్పుడు తీసుకొచ్చి ప్రజా కోర్టులో వాళ్ళకి శిక్ష పడేదాకా ఖచ్చితంగా ఆ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మనకు ప్రజలు భరోసా కలిగించాల్సిన బాధ్యతని మీకు ఒకసారి గుర్తు చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రభుత్వ ఏజెన్సీలు చేయట్లేదంటే ప్రభుత్వంలో మానిటరింగ్ లేదు. ప్రభుత్వంలో నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళ పనితనం కానీ చేయట్లేదు. ఊరు చెప్తారు. మనం ఎక్కడో పేపర్లో చూసాం, ఏ బొంబాయిలోనో ఢిల్లీలోనో లేకపోతే ఎక్కడో ఏది హైదరాబాద్లోనో ఈ డ్రగ్స్ ఇవన్నీ ఇప్పుడు వైజాగ్లో రెడీ అయిపోయింది. రోజు పేపర్ ఇప్పితే అది అంటే దీనికి కారణం ఏంటి? ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరి పని వాళ్ళు చేసుకోవట్లేదు, అధికారులు అధికార పని చేసుకోవట్లేదు, పోలీసులు పని చేసుకోవట్లేదు. చేసుకోకపోవడం వల్ల వచ్చిన అనర్థాలు. వాళ్ళ పని చేస్తానో లేదో నువ్వు మానిటరింగ్ చేస్తుంటే ఈ ఇష్యూలు రావు. మానిటరింగ్ సరిలేకపోవడం, పర్యవేక్షణ సరిలేకపోతే ఇవి వస్తుంటాయి. మరి ఎందుకు గత ప్రభుత్వాలు జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి? ఏమనంటే ఏదో డైవర్షన్కి వచ్చి ఆయన అరెస్టులు ఈయన అరెస్టు ఆ పెద్ద అదే తెల్లలేదు, అదే పేపర్లో ఇంకొకటి లేదు. కానీ సామాన్య సంగతి ఏంటి? పేదవాడి తాలూకా బతికేంటి? పేదవాడి తాలూకా సర్వేలు ఏంటి? రోజు డే టు డే రోజువారీ దినసరి ఎలా కాలక్షేపం జరుగుతుంది? ఆ కార్యక్రమం చూసుకోవాలి కదా. అన్నీ చూసుకోవడానికి వాళ్ళు ఇక్కడున్న మీ పెద్దలందరూ కూడా దయచేసి ఈ విషయాల మీద దృష్టి పెట్టండి. గ్రామంలోకి వెళ్ళి ఏదో ఊర్లోకి వెళ్ళాము వచ్చాము, ఏదో రాజకీయానికి వెళ్ళాము, రేపు సర్పంచ్ ఎలక్షన్ ఉంది, ఎంపీ ఉంది, దాని గురించి వచ్చామనే బుర్ర తీసేయండి. దాని గురించి కాదు మీరు వెళ్తుంది, దాని గురించి కాదు. గ్రామంలో సమస్యల పట్ల, సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికే మనం వెళ్తున్నాం. చచ్చినట్టుగా ఆ ప్రభుత్వం పెద్దలు వచ్చి వంగి తలొగ్గి చర్చలు చేసి ఇప్పుడు ఎలాగైతే చేస్తారో ఇంకా ఎంతకంటే పద్ధతిని చేసేటట్టు వాళ్ళు పురోగిస్తాం. అది మన బాధ్యత. ఎందుకంటే సిస్టమ్ తప్పింది, గాడి తప్పింది. మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఇవి చెప్తుంటారు. సుఖం లేదు. మాటలు చెప్పడం కంటే పని చేస్తే బెటర్. పని చేయరు, మాటలు చెప్తారు. దానివల్ల వచ్చిన ఇబ్బందులు అవి. చచ్చిపోయిన రాజశేఖర్ ఎక్కడో కానీ ఆయన చెప్పాడు, ఏటి కిలోమీటర్లు వచ్చి ఏటి మల్లప్ప, ఏటి పొర బొడి మల్లప్ప అన్నట్టు. ఇప్పుడు మనం అందరం బొడి మల్లప్పలేము. తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రాంతంలో బొడి మల్లప్పలేము. మనం ఏటి మల్లప్పలం కాదు. ఇప్పుడు ఆ రకం తయారయ్యేది. అది గుర్తు చేయండి ఒకసారి. ఏంటి నీ సంగతి ఏంటి వ్యవహారం? నువ్వు బొడిమల్ల పోతావు, మేము బొడిమల్ల పోవాలా అని గుర్తు చేయండి నాయకులకి. అందుకోసమే ఈ కార్యక్రమం. 40 రోజులు వస్తారు, పెద్దలు వస్తారు. అప్పుడు చంద్ర చెప్పటిగా చంద్రశేఖర్ వస్తాడు, ప్రతాప్ కూడా ఖాళీగా ఉన్నప్పుడు వస్తాడు, సందీప్ కూడా వస్తాడు. ఇంకా అవసరం ఎక్కడికో దగ్గరికి నాకు ఖాళీగా ఉంటే ఒకసారి నేను కూడా వచ్చి అలా చెప్తాను వచ్చి మీకు ఏంటి అది తెలియదు. కాసేపు విరామం.
అందం అంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని బొబ్బాదిపేటలో ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం బొబ్బాదిపేట మదర్ తెరీసా విగ్రహం జంక్షన్ వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా అనేక రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమయ్యిందని ఎద్దేవా చేశారు. కూటమి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నట్టు తెలియజేశారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలుపుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనం ప్రజలందరికీ వెళ్ళి మనం చేసిన పనులు మనం చెప్పుకోవాలి. అయితే మనం చూస్తుంటే గత ప్రభుత్వం లాగా ఏ పని కూడా చేయకుండా ఆ విధంగా మనం చెయ్యట్లేదు. ఏ పని చేస్తున్నామో అది మాత్రమే మనం చెప్పుకోవాలని మన పెద్దలందరూ మనకు సూచించారు. అలాగే ఇంకొక విషయం, నేను మొన్న పూల్బాగ్ కాలనీ అనుకుంటా మనం వెళ్ళినప్పుడు కొంతమంది మహిళలు అడిగారు అన్నమాట, మనం వాళ్ళ మీటింగ్కి ఎవరైనా ప్రజలు వెళ్తే మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనం వాళ్ళ పెన్షన్లు కట్ చేస్తామని కొంతమంది నాయకులు చెప్తున్నారంట. మన ప్రభుత్వంలో అది డెఫినెట్గా అవ్వని పరిస్థితి అని మీ అందరికీ క్లారిటీగా చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా, అందరు ప్రజలు అందరు మీటింగ్స్కి వెళ్ళాలి. మీరు మీటింగ్స్కి వెళ్ళాలి, అందరు చెప్పిన మాటలు వినాలి, దొంగలు చెప్పిన మాటలు కూడా వినాలి. మీకు దేవుడు ఒక శక్తి, ఆలోచించే శక్తి అనేది మీకు ప్రసాదించారు. అయితే మీరు అది వినియోగించుకొని ఏది కరెక్టో ఏది తప్పు అనేది మీరందరూ కూడా ఆలోచించి ఆ విధంగా మీరు ఓటు వేసినట్లయితే అప్పుడు మీకు ఒక మంచి ప్రభుత్వం అనేది వస్తుంది, ఒక బాధ్యత అయిన ప్రభుత్వం అనేది మీకు వస్తుంది. ఆ విధంగా మీరు ఆలోచించుకుంటూ మీరు వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరి పెన్షన్, మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా ఎవరి పెన్షన్లు కట్ అవ్వవని మళ్ళీ మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాం మనం ఎందుకు పెట్టామంటే మీ ప్రజలందరికీ కూడా మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మనం ఎలక్షన్ ముందు ఇంటింటికి వెళ్ళి ప్రజలకి మనం మేనిఫెస్టో అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే ఆ మేనిఫెస్టోలో భాగంగా మనం ఈరోజు కూడా అన్నదాత సుఖీభవ అనే కొత్త ప్రోగ్రాం మనం రైతాంగానికి 20,000 రూపాయలు మొత్తం సంవత్సరంలో అందిస్తున్నాం. అయితే ఈరోజు 7,000 రూపాయల అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ అని 2 మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు ఇద్దరు కలిపి కూడా వాళ్ళకి అందిస్తున్నారు. అయితే రైతాంగానికి అది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఎక్కువ మనం చేసాం. ఇప్పుడు నదుల అనుసంధానం ఆలోచన మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారు 3వ సారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
మొత్తం ఆంధ్రప్రదేశ్ కోసం ఈ ప్రణాళిక వేశారు. ఎందుకు వేశారంటే ప్రతి పొలానికి నీళ్ళు అందుతే, మనకి ఇప్పుడు విజయనగరంలో ఒకసారి పంట వస్తుంటే కొన్ని చోట్ల 3 సార్లు 4 సార్లు పంటలు వేస్తున్నారు. అయితే ఈ నీళ్ళు అనేది ప్రతి చోట అందుతే మనం విజయనగరంలో కూడా 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా పంటలు వేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం కల్పించటానికి ఇటువంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ అనేది పెట్టడం జరిగింది. అలాగే మనం చూస్తుంటే మన తెలుగుదేశం జెండా మీదే మన నాగలి ద్వారా నందమూరి తారక రామారావు గారు రైతాంగానికి గౌరవించారనేది మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తొలి ఏడాదిలోనే సంక్షేమ పథకాలు అమలు చేసి చూపిస్తే తాము ఏడాదిలో అమలు చేసిన పథకాలను వైసీపీ అమలు చేయడానికి 5 ఏళ్ల సమయం పట్టిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గంలో హోంమంత్రి అనితతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ మేరకు పూసపాటిరేగ మండలం నడిపిల్లి గ్రామంలో కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం ఆర్థిక సహాయంతో నిర్మించిన మండల పరిషత్ పాఠశాల భవనాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. అంతకుముందు ఎంజీఎన్ఆర్ఈజీసీ నిధులతో నిర్మించిన పాఠశాల ప్రహారీ గోడను మంత్రి శ్రీనివాస్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలలో హామీలు ఇచ్చినట్లుగా వాటిని అమలు చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా సమాంతరంగా తీసుకువెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో రైతులకు అత్యధిక సాయాన్ని అందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో అన్నదాత సుఖీభవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 46.85 లక్షల మంది రైతులకు మొదటి విడత పెట్టుబడి సాయం కింద 3,174 కోట్లు ఖాతాల్లో జమ చేశామన్నారు. విశాఖ అభివృద్ధిపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. భీమిలి నియోజకవర్గంలో రానున్న ఐటీ, టూరిజం పరిశ్రమల ద్వారా వేల మంది యువతకు ఉపాధి కలుగుతుందన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 15,000 మంది రైతులకు 10 కోట్ల మొదటి విడత పెట్టుబడి సాయాన్ని అందించామని తెలియజేశారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు ప్రభుత్వం అందించేది సాయం కాదని, బాధ్యతని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జీటీ రోడ్లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సరికొత్తగా నూతన హంగులతో పునః ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ తార నిధి అహర్వాల్ హాజరై ఆమె మాటలతో అందరినీ ఉత్సాహపరిచారు. ఈ మేరకు ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం షాపింగ్ మాల్లో ఉన్న వస్త్ర సముదాయాలను తిలకించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ వైవిధ్యభరితమైన వస్త్రాలతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూంను తిరిగి ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. శ్రీకాకుళం పట్టణ వినియోగదారుల నుంచి వస్తున్న ప్రోత్సాహమే తమకు ముందు నడిపిస్తోందని తెలిపారు. కొనుగోళ్లదారులు కోరుకునే ప్రతి వెరైటీని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ పెళ్లిళ్ల సీజన్లో సరికొత్త డిజైన్లతో పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని రకాల వస్త్రాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పెద్దగడ్డ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దగడ్డ రిజర్వాయర్ నుండి 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, దీని ద్వారా 3 మండలాల్లోని మొత్తం 12,221 ఎకరాల పంటకు సాగునీరు అందుతుందని తెలిపారు. రిజర్వాయర్ అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రైతుల అభ్యున్నతి, సాగునీటి సదుపాయాల విస్తరణ, పంట ఉత్పత్తి పెంపు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద గత 2 రోజులుగా ఎస్ఎఫ్ఏ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్న విద్యార్థులను, నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. జిల్లా విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు ఎస్ఎఫ్ఏ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్షలలో నాయకులు మంచినీరు తప్ప ఏమీ తీసుకోకపోవడంతో 2వ రోజు వారి ఆరోగ్యం స్వల్పంగా క్షీణించింది. ఈ మేరకు అధికారుల ఆదేశాలతో వారిని రాత్రి 11:40 సమయంలో అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల దత్తిరాజేరు మండలంలో జనసేన నాయకులు సామిరెడ్డి లక్ష్మణరావు వైసీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో జనసేన నాయకులకు గుర్తింపు లేదంటూ కూటమి ప్రభుత్వం జనసేనకు ఇచ్చిన నామినేటెడ్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పైల మహేష్, కలిగి స్వాతి, కోఆపరేటివ్ డైరెక్టర్ కడమల అప్పయ్యమ్మలు రాజీనామా చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన తర్వాత కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఆయనతో మేము రాత్రి పగళ్ళు క్యాన్వాసింగ్ తిరిగి గెలుపులో జనసేన పాత్ర ఎంతో కొంత ఉందని మేము నిరూపించుకుంటూ ఈరోజు ఆయనతో పాటు తిరిగాం. అయితే శ్రీనివాస్ గారు ఏ విషయంలో అయినా, ఏ సమస్య చెప్పినా సరే ప్రతి విషయంలో ఆయన అయితే సానుకూలంగా స్పందిస్తున్నారు. కానీ వాంటెడ్గా గైట్నర్ మండలంలో కొంతమంది టీడీపీ నాయకులు జనసేన కార్యకర్తల పైన, అలాగే స్పెసిఫిక్గా చెప్పాలంటే మా నియోజకవర్గ ఇన్ఛార్జిని మనోబోల్ దెబ్బతీసే విధంగా ఈరోజు కొంతమంది గైట్నర్ మండలంలో టీడీపీ నాయకులు చేయడం జరిగింది. గతంలో మేము ప్రెస్ మీట్ పెట్టాం, నాయకులకు చెప్పాము కార్యకర్తలని ఇబ్బంది గురి చేస్తున్నారని, అయినా సరే పట్టించుకున్న వారు ఎవరు లేరు. నిన్న జరిగిన మీటింగ్ లో 30 మంది టీడీపీ నాయకులు వేదిక మీద ఉన్నారు. ఏ మీటింగ్ కూటమి తరఫున జరిగినా అక్కడ పిఎస్సి నెంబర్ అయితే అరుణమ్మ గారు కూర్చుంటారు, లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మర్రా సురేష్ గారు కూర్చుంటారు తప్పించి మాకు మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మాకు టౌన్ అధ్యక్షులు ఉన్నారు, మాకు జనసేన సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ ఏ ఒక్కరిని కూడా ఏ రోజు కూడా కూటమి తరఫున మీటింగ్ జరిగేటప్పుడు వేదిక పైన ఎవరిని కూడా కూర్చుని పెట్టలేని పరిస్థితి. దీంట్లో ఎవరి లోపం ఉందో కూడా మాకు అర్థం కావట్లేదు. టీడీపీ నాయకులకి ఈరోజు మేము ప్రెస్ మీట్ లో ధైర్యంగా చెప్పబోయేది ఏంటంటే, మాకు ఏదైతే మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పదవులు ఇచ్చారో, మార్కెట్ కమిటీ డైరెక్టర్గా 2, కోఆపరేటివ్ బ్యాంక్ మెంబర్ గా ఒకరికి ఈరోజు పదవులు ఇవ్వడం జరిగింది. ఈ పదవుల నుంచి మేము ఈరోజు రాజీనామా చేసి పక్కకు తప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మా నాయకులకి, మా కార్యకర్తలకి విలువైన పదవులు మాకు అవసరం లేదని ఈ సభాముఖం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వివిధ రూపాలలో పోరాట కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కంది వెంకటరమణ తెలిపారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఉద్యోగుల సంఘ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ ఉద్యోగులకు మొండి చేయి చూపిస్తున్నారు విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పూనుకునే వరకు పోరాటాలు చేస్తామని తెలిపారు. ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారం పిఆర్, ఐఆర్, డిఏ, పిఎఫ్, జిఎల్ఐ బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు అనేకమైన హామీలు ఇచ్చిందండి. హామీలు నెరవేరుస్తాయనే ఉద్దేశంతో ఈ సంవత్సర కాలంగా మరి ఉద్యోగులు అందరూ కూడా ఎదురు చూశారు. ఇప్పటికి కూడా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉండిపోవడం వలన మరి ఉద్యోగుల్లో అసంతృప్తి రేకెత్తుస్తుంది.
దాని యొక్క ఈ అనేక సందర్భాల్లో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేఆర్ సూనారాయణ గారు మరి ప్రాతినిధ్యం వహించిన ఇంకా సమస్య పరిష్కరించ కాని సందర్భంలో మరి కొత్తగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశామండి. దాని పేరు రండి త్రీ తాగుచూ మాట్లాడుకుందాం అనే కాన్సెప్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల ఉద్యోగులను కూడా ఆయా కేంద్రాల్లో సమావేశపరిచి మరి సమస్యల యొక్క సమస్యలు కార్యరూపం దాల్చే విధంగా ఒక వీడియోలు తీశారండి. ఆ వీడియోల్ని ఆయా కేంద్రాల్లో టీవీల్లో ప్రసారం చేస్తూ టీ తాగుతూ వాళ్ళందరితో చర్చిస్తూ మరి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలపైన మరి మేము పోరాడబోతున్నాం, మీరు మాతో కలిసి వస్తే మంచిది, రాకుంటే మీ సంఘాలపైన ఒత్తిడి తీసుకురండి అని చెప్పాలని దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ యొక్క సమస్యల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అనేక ఏళ్లగా పెండింగ్ ఉన్న వివిధ డిపార్ట్మెంట్ సమస్యలతో పాటు మరి పిఆర్సీ మరి అట్నే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఆ పిఆర్ కమిటీ రిపోర్ట్ వచ్చేలోగా మరి ఐఆర్ ప్రకటించాలని, అదేవిధంగా గతంలో వాయిదాలు వేసిన డిఏలు విడుదల చేయమని, ప్రస్తుతం రావాల్సిన డిఏలు కూడా విడుదల చేయమంటూ, అదేవిధంగా మరి 35,000 కోట్ల రూపాయలతో అయిన మా యొక్క సొంత దాచుకున్న డబ్బులు పిఎఫ్ ఏపీజీఎల్ఐ మరి సరెండర్ లీవ్స్ యొక్క బకాయిలు వెంటనే చెల్లించమని తదితర డిమాండ్లతో మా యొక్క సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టిందండి. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు రేపు 5వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జిల్లాలోని అన్ని తాలూకాల్లో, మండలాల్లో మరియు జిల్లా కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాలు జరిపిస్తాము. తర్వాత 16వ తారీఖున మా యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మరి ఆవిర్భావ దినోత్సవం కూడా జరిపి ఈ యొక్క ఎంతవరకు జరిగిన ఈ కార్యక్రమం సమీక్ష చేసి వాటిపైన ఆ రోజు నిర్ణయం తీసుకుని దాన్ని మరి రాష్ట్ర శాఖకి తెలియజేస్తామండి. రాష్ట్ర శాఖ మరి ఒకసారి సమావేశమయ్యి దీనిపైన కార్యాచరణ తీసుకోవడానికి మరి నిర్ణయం చేసుకుంటాం. ఏదేమైనా ఈలోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, తద్వారా ఉద్యోగుల యొక్క ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటుందని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తుందండి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గర్భం మద్ది గ్రామాలలో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. కూటమి మోసాలపై ప్రజలను చైతన్యపరచాలన్న చిన్న శ్రేణు. మన్యంలో ఎస్ఎఫ్ఐ నిరాహార దీక్షలను భగ్నం చేసిన పోలీసులు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతామని ఎస్ఎఫ్ఐ హెచ్చరిక. నెల్లిమల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు కొండపల్లి, అనిత. కూటమితోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.